హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి యూట్యూబ్ గురించి. పూర్వకాలంలో అయితే ఉమ్మడి కుటుంబాల వల్ల ఆడవాళ్ళు బయటికి వెళ్తే పనికి పిల్లలు చూసుకోవడానికి ఇంట్లో ఎవరో ఒకరు ఉండేవారండి. ఇప్పుడైతే చిన్న ఫ్యామిలీస్ వల్ల ఆడవాళ్ళు అసలు బయటికెళ్ళడం కుదరట్లేదు. అలాంటి వాళ్ళకి యూట్యూబ్ అనేది మంచి ప్లాట్‌ఫామ్ అండి మనీ ఎర్న్ చేసుకోవడానికి. నేనైతే ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయిందండి. 1,000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. కానీ ఛానల్ అయితే మోనిటైజేషన్ అవ్వలేదండి. నాకు ముందే తెలుసండి మోనిటైజేషన్ అయితే అవ్వదని. ఎందుకంటే నేను టైమ్ టు టైమ్ అసలు వీడియోస్ అప్లోడ్ చేయలేదండి. లాంగ్ వీడియోస్ కూడా నేను అసలు ఎప్పుడూ అప్లోడ్ చేసిందే లేదు. ఎప్పుడో స్టార్టింగ్‌లో ఒక 3, 4 అప్లోడ్ చేశానండి. అవి కూడా 10-15 మినిట్స్ దాటి ఉండాలి. నేను 3, 4 మినిట్స్ అయితే అప్లోడ్ చేసేదాన్ని. ఈ 12 మంత్స్‌లో అయితే కంప్లీట్‌గా ఒక 6 మంత్స్ అయితే అప్లోడ్ చేశాను వీడియోస్. అవి కూడా 1 డేకి 3 షార్ట్స్ వీడియోస్ పెట్టాలండి. 2 డేస్‌కి ఒకటి లాంగ్ వీడియో పెట్టాలి. నేనైతే అలా అసలు రూల్స్ ఫాలో అవ్వలేదండి. ఎప్పుడో నాకు ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు, వీలయ్యేటప్పుడే పెట్టానండి. నేనైతే ఇంట్రెస్టింగ్‌గా ఛానల్ మీద వీడియోస్ అయితే ఎప్పుడు అప్లోడ్ చేయలేదండి. కానీ 1,000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేశాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2 మంత్స్‌లో మోనిటైజేషన్ అయిన వాళ్ళు ఉన్నారు. 1 ఇయర్‌లోపు మోనిటైజేషన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళు ఇంకా ఒకే దాని మీద ఫోకస్ చేసే వాళ్ళైతే కంప్లీట్‌గా మోనిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోద్దండి. నేనెప్పుడు ఫోకస్ చేయలేదు. నార్మల్‌గా పెట్టేదాన్ని అంతే. కానీ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేశానండి. వాచ్ టైమ్ అయితే అసలు కంప్లీట్ చేయలేదు. ఎందుకంటే ఒక లాంగ్ వీడియో 2 డేస్‌కి ఒకసారైనా పెట్టాలండి. లేదా 1 వీక్‌కి 2, 3 అయినా పెట్టాలండి. నేను అలా చేయలేదు. ఆ మిస్టేక్ అయితే మీరు చేయకండి. ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే 1 డేకి 3 అప్లోడ్స్ షార్ట్ వీడియోస్ చేయండి. లేదా ఒకటి చేసినా సరిపోద్ది. ఎందుకంటే వ్యూస్ రాలేనిది ఎన్ని చేసినా వేస్టే. వ్యూస్ వచ్చాయనుకో ఒకటైనా సరిపోద్దండి. అలాగే లాంగ్ వీడియోస్ కూడా పెట్టుకోవాలండి. ఓన్ కంటెంట్‌తో పెట్టాలి. ఎవరో ఏదో ఛానల్‌లో పెడితే నచ్చేసి మనం డౌన్లోడ్ చేసి అయితే అసలు పెట్టకూడదండి. నేనైతే ఈ 1 ఇయర్‌లో ఎప్పుడు ఇలా లైవ్ వీడియో అయితే చేయలేదండి. లైవ్ షోలు కూడా టైమ్ టు టైమ్ చేస్తున్నారు మోనిటైజేషన్ కోసం. నేనైతే లైవ్ షోలు చేయలేదు. లైవ్ వీడియో కూడా పెట్టలేదండి. ఫస్ట్ టైం పెడుతున్నాను. మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందని చెప్పేసి తప్పకుండా చూడండి. మీకైతే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. ఛానల్ పెట్టినా చాలామందికి తెలీదు అసలు. వైటీ స్టూడియో అంటే ఏంటో తెలీదు. ఈ సబ్స్క్రైబర్లు, షేర్లు ఎలా వస్తాయి ఏంటని తెలీదు. ఏం కాదు అలా తెలుస్తుంటాయి. మనం ఒక్కొక్కటి రీచ్ అయ్యే కొద్దీ నాకు కూడా ముందుగా ఏం తెలీదు. ఫస్ట్ ఛానల్ అయితే పెట్టేసి వీడియోస్ అయితే పెట్టేసాను తప్ప ఒకటి ఒకటి మనకు ఆటోమేటిక్‌గా తెలుస్తుంటాయండి. ఇలాంటి వీడియోస్ చూసి నేను తెలుసుకున్నాను. మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ఈ 12 మంత్స్‌లో 3,000,000 వ్యూస్, 1,000 సబ్స్క్రైబర్స్, 4,000 వాచ్ అవర్స్ అయితే మీరు దాటిపోతే మోనిటైజేషన్ అయితే అయిపోద్దండి. అది చాలా ఈజీ మోనిటైజేషన్ అవ్వడం. దానివల్ల మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇంట్లోనే ఉండి డబ్బులు సంపాదించుకోవచ్చండి. ఎవరి మీద ఆధారపడకుండా. కనీసం ఇంట్లో ఆడవాళ్ళ ఖర్చులకైనా సరే దానివల్ల యూజ్ ఉంటది తప్ప అన్‌యూజ్ అయితే ఉండదు. వేరే వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. అలా అలా అంటున్నారు, ఇలా అంటున్నారని చాలామంది భయపెడతారు. మీ దగ్గర మంచి కంటెంట్ ఉంటే మీరు తప్పకుండా ట్రై చేయొచ్చండి. అలాగే ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే వాళ్ళకి ఇష్టం లేకపోతే ఇంకేం చేయలేం కదండీ. కానీ ప్రాబ్లమ్ లేనంత వరకు మీరు ఇంట్లోనే ఉండి మనీ ఎర్న్ చేసుకోవడానికైతే ఇదొక మంచి ప్లాట్‌ఫామ్ అని నేను చెప్తానండి. ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో మనకి నెగెటివ్ కామెంట్స్ అనేవి కామన్ అండి వస్తాయి. ఎందుకు పని లేక చేస్తున్నారా? టైం పాస్‌కి చేస్తున్నారా? ఏంటనేసి అవేం పట్టించుకోవద్దండి. మీకు ఇంట్రెస్ట్ ఉండి, టైం ఉండి, మీకు ఇంట్లో వరకు ఏ ప్రాబ్లమ్స్ లేకపోతే మీరు ఖచ్చితంగా చేయొచ్చండి. ట్రై చేస్తే తప్పేం కాదు. ఓన్ కంటెంట్ పెట్టి వీడియోస్ చేస్తే తప్పకుండా రీచ్ అవుతారు. మీ ఛానల్ అయితే మోనిటైజేషన్ అవుతుందండి. నేను కూడా అలాగే అనుకున్నాను 1000 సబ్స్క్రైబర్స్ వస్తాయని. నేనైతే ఎవరితో సబ్స్క్రైబర్లు అయితే చేయించలేదండి మా ఇంట్లో వాళ్ళతో తప్ప. నా సబ్స్క్రైబర్స్ అన్నీ వీడియోస్ పెట్టడం వల్ల వచ్చాయండి. అప్పుడప్పుడు పెట్టిన వీడియోస్‌కే 1000 వచ్చాయండి. నేను కంటిన్యూగా పెట్టుంటే ఇంకా బాగా రీచ్ అయ్యుందును. కానీ నేను రివ్యూజ్డ్ కంటెంట్ చేయలేదండి. లాంగ్ వీడియోస్ అయితే ఒక 2, 3 చేశాను. అవి కూడా ఓన్‌గానే చేశాను. కాపీరైట్ కూడా నాకు రాలేదు. వీడియోస్ కూడా వేరే వాళ్ళవి కాపీ కొట్టలేదండి. షార్ట్ వీడియోస్ మాత్రం సాంగ్స్ చేసుకున్నాను నాకు నచ్చినవి. మీరు గానీ ఛానల్ స్టార్ట్ చేసి ఆహ్, ఇలాంటి ప్లాట్‌ఫామ్ ఒకటి మీరు రీచ్ అవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదండి. చేయొచ్చు తప్పేం లేదు. వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టినంత వరకు మనం ఏ వీడియోస్ అయినా చేసుకోవచ్చండి. సబ్స్క్రైబర్స్ కూడా మనం
ఒక వీడియో పెడితే దాని నుంచి మనకు సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతారండి. మనం ఎవరితో సబ్స్క్రైబర్లు అయితే చేయించవసరం లేదు. అలాగే నెగిటివ్ కామెంట్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదండి. అవన్నీ పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటే ఖచ్చితంగా రీచ్ అవుతామండి. కానీ 1 ఇయర్‌లో అనేది మోనిటైజేషన్ సాధ్యమేనండి. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ వస్తాయి. వాచ్ టైం కూడా పెరుగుతుంది మనం లాంగ్ వీడియోస్ పెడితే. ఎందుకంటే ఇవాళ మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు మ్యాక్సిమం 90% లేడీస్ అయితే ఫోన్‌లోనే ఉంటున్నారు, చూస్తారు. వాళ్ళు ఏ టైంలో ఉంటారో మనం వైటీ స్టూడియోలో చూసుకొని ఆ టైంలో వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరు ఫోన్‌లోనే ఈరోజు యూట్యూబ్ వీడియోస్ అయితే చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారు. మంచి కంటెంట్‌తో మంచిగా చేయండి. మీరైతే తప్పకుండా రీచ్ అవుతారండి. రీయూజ్డ్ కంటెంట్ అయితే పెట్టకండి. వేరే వాళ్ళు పెట్టింది డౌన్లోడ్ చేయకండి. అలాగే ఎక్కడైనా రోడ్డు మీద డ్యాన్స్ వీడియోలు అవి అవుతే మీరైతే అలాంటివి తీసినట్టే పెట్టకండి. మ్యూట్లో పెట్టి మీరు ఏదైనా సాంగ్ కానీ లేదంటే వాయిస్ ఓవర్ ఇవ్వండి. మీ ఓన్ కంటెంట్ పెట్టుకుంటేనే మీకు ఛానల్ అయితే గ్రోత్ అవుతుందండి. అవతల వాళ్ళకి అట్రాక్టివ్గా కూడా ఉంటుంది. కాపీ రైట్ కూడా మీకు రాదండి లాంగ్ వీడియోస్కి. షార్ట్ వీడియోస్ అంటే ఎలాగో వేరొకరు చేసిందే మనం చేయాలి. కానీ ఈ మిస్టేక్ అయితే మీరు చేయకండి. ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే నెగిటివిటీ కూడా తీసుకోవాలి. నెగిటివిటీ కూడా వస్తుందండి. నెక్స్ట్ వీడియోస్ అయితే టైమ్ టు టైమ్ లాంగ్ వీడియోస్ అయితే 10-15 మినిట్స్ అండి. వారానికి ఒక 2, 3 అయినా పెట్టాలి. షార్ట్ వీడియోస్ అయితే రోజుకి 1-3 పెట్టండి. అలాగే లైవ్ షోలు కూడా చేయండి. నేను లైవ్ షో అయితే ఒకటి కూడా చేయలేదండి. నేను ఇచ్చే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మా ఛానల్ తనుజ రాజానా 4576 అండి. బాయ్ బాయ్.